సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంకో కాంట్రవర్సీ కామెంట్ కూడా చేశారు శ్రీకాంత్ గారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ భూమి మీద ఏ వ్యక్తి ప్రయత్నించినా కూడా నేను ఒప్పుకోను అని. దీన్నే కాస్త ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుంటే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని దిగజార్చే విధంగా కుట్ర జరుగుతుందా? కాంటెంపరీ సిచ్యువేషన్స్ చూస్తుంటే జ్యుడిషియరీని దిగజార్చే కుట్ర జరుగుతుంది. కానీ దిగజార్చే కుట్రలో ఎన్సీఆర్టీ పుస్తకంలో పెట్టినది మాత్రం కాదు. దిగజార్చేది ఎవరు? అసలు జ్యుడిషియల్ అథారిటీని కానీ లేకుంటే ట్రాన్స్పరెన్సీని కానీ వీటిని దిగజార్చింది ఎవరు అనేది ఫస్ట్ మనం అసలు అనలైజ్ చేసుకోవాలిగా. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆల్సో. ఎస్, సో అనలైజ్ చేసుకోవాలి కదా. దిగజార్చిన దానిలో జ్యుడిషియరీలో ఉండే వాళ్ళు పార్ట్ కాదా? మేమందరం పార్టీగా, అంతే. యాజ్ అ లాయర్ నేను కూడా పార్టీగా, జడ్జిలు పార్టీగా, సిస్టమ్ పార్టీ కదా. ఒక జడ్జిని ఎలా నియమిస్తున్నారు అనేది ఒక పార్టీ కదా. పెద్ద దుమారం రేగింది. జడ్జి జస్టిస్ని ఎలా డెలివరీ చేస్తున్నారు అనేది అది దానిలో భాగమే కదా. ఒక కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చింది అంటే ఆ కంప్లైంట్ మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది భాగమే కదా. అసలు జడ్జికి ఉండే క్వాలిఫికేషన్స్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పకపోవడం ఒక ప్రాబ్లమే కదా. ఇవి కదా ఇష్యూస్. దిగజార్చేది ఎవరు? దిగజార్చేది పొలిటికల్గా దిగజార్చేది ఒక ఆస్పెక్ట్. అసలు జ్యుడిషియరీని దిగజార్చుకుంటుంది. దాన్ని ఎవరు చెప్తారు? దాన్ని ఎవరు మాట్లాడతారు?